సినీ ఇండస్ట్రీలో డ్రగ్స్ భరతం పడతం. సినీ రంగ పెద్దలు చూసి చూడనట్లుగా వదిలేస్తున్నారు. సిపి శ్రీనివాసరెడ్డి డ్రగ్స్ ముఠాలపై ఉక్కుపాదం మోపుతాం, నగరాన్ని డ్రగ్స్ ఫ్రీ సిటీగా మారుస్తామని కమెంట్. సినిమా వాళ్ళకు ఇక దేత్తడి, మీరు ఎవడన్నా ఆ డ్రగ్స్ తినేటోళ్ళు మీడియా వాళ్ళు సినిమా వాళ్ళు ఎవడన్నా ఉంటే మానుకోండి. ఆయన కొత్తకోట శ్రీనివాసరెడ్డి, ఆయన ఆషామాషిగా ఎవరో ఈ బీహారీకి సంబంధించిన ఆఫీసర్ కాదు ఆయన పేరు కొత్తకోట శ్రీనివాసరెడ్డి. ఇప్పటి వరకు ఆయనకున్న ట్రాక్ రికార్డు ప్రకారం చూస్తే ఆయన చాలా గ్రేట్ ఆఫీసర్ ఆయన. సో అదే తరహాలో కనుక ఇప్పుడు భవిష్యత్తులో కూడా పనిచేస్తే మీరు అటు ఇటు అయ్యి ఏం చేసినా నడుస్తుంది, మమ్మల్ని ఇంకోటి కాపాడుతాడు అంటే కష్టం. అది అవసరమైతే ఆయన తన పదవిని వదులుకుంటాడేమో కానీ కష్టమవుతుంది. సో సినిమా వాళ్ళకి వార్నింగ్లు ఇస్తున్నట్టే కనబడుతుంది డైరెక్ట్గా. ఇగో హైదరాబాద్ను డ్రగ్స్ ఫ్రీ సిటీగా మారుస్తామని హైదరాబాద్ సిపి కొత్తకోట శ్రీనివాసరెడ్డి అన్నారు. సినీ ఇండస్ట్రీలో కూడా కొంతమంది డ్రగ్స్ తీసుకుంటున్నట్లు గుర్తించామన్నారు. సినిమా ఇండస్ట్రీలోని పెద్దలంతా మీటింగ్ పెట్టుకొని మాట్లాడుకోవాలి, మేము కూడా మీటింగ్ పెట్టి చెబుతాం. కొందరు సినీ వర్గాల్లోని వాళ్లే ఇలాంటి పార్టీలను ప్రోత్సహిస్తున్నారు. చూసి చూడనట్లుగా వ్యవహరించడం సరికాదు, పోలీసుల పని మనకెందుకులే అనే భావన చాలా మందిలో ఉన్నది. కానీ సమాజానికి హాని కలిగించే డ్రగ్స్ మహమ్మారిని అరికట్టడానికి సినీ పెద్దలు కూడా సహకరించాలి అని సిపి శ్రీనివాసరెడ్డి కోరారు. హైదరాబాద్ సిపిగా బుధవారం బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. డ్రగ్స్కు డిమాండ్ ఉండడంతోనే సప్లై ఉందన్నారు. సినీ ఇండస్ట్రీలో డ్రగ్స్ మూలాలు ఉంటే సహించేది లేదని హెచ్చరించారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించిన విధంగా హైదరాబాద్ను డ్రగ్స్ ఫ్రీ సిటీగా మారుస్తామన్నారు. సినీ ఇండస్ట్రీలో డ్రగ్స్ వినియోగం పెరిగినట్లుగా తమ దృష్టికి వచ్చిందని తెలిపారు. డ్రగ్స్ ముఠాలన్నీ స్టేట్ వదిలి వెళ్లిపోవాలని హెచ్చరించారు. డ్రగ్స్ ప్రోత్సహించే వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఎవరైనా చట్టం ముందు సమానమే. సినీ ఇండస్ట్రీలో చాలామంది మంచి వాళ్ళు కూడా ఉన్నారు. డ్రగ్స్ వినియోగాన్ని సినీ పెద్దలు చూసి చూడనట్లుగా వదిలేస్తున్నారు. డ్రగ్స్ నివారణ కోసం వాళ్ళంతా ముందుకు రావాలని కోరుతున్నా. ఇలాంటి కార్యకలాపాలు నిలిపేసేందుకు సినీ ఛాంబర్స్ పెద్దలు సహకరించాలి. వారితో మీటింగ్ పెట్టి మాట్లాడుతా. ఇప్పటికే రిజిస్టర్ అయిన కేసుల్లో దర్యాప్తు కొనసాగుతున్నది. డ్రగ్స్ ముఠాలపై ఉక్కుపాదం మోపుతాం. చట్టాన్ని గౌరవించే వారితోనే ఫ్రెండ్లీ పోలీసింగ్ అని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సైబరాబాద్, రాచకొండ పోలీసులతో కలిసి పనిచేస్తామన్నారు. గంజాయి పెద్ద మొత్తంలో సప్లై జరుగుతున్నదని తెలిపారు. దీనికి అడ్డుకట్ట వేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. పబ్స్, ఫామ్ హౌస్లపైన నిఘా ఉంటుంది. పబ్స్, ఫామ్ హౌస్, రెస్టారెంట్లపై నిఘా కొనసాగుతున్నదని సిపి శ్రీనివాసరెడ్డి అన్నారు. డ్రగ్స్ ముఠాలు సప్లై చేసే వాళ్లంతా ఇల్లీగల్ యాక్టివిటీస్ ఆపేయాలని హెచ్చరించారు. ఎవరైనా చట్టం ముందు సమానమే అని స్పష్టం చేశారు. దీనికి ముందు హైదరాబాద్ సిపి శ్రీనివాసరెడ్డి, సైబరాబాద్ సిపి అవినాష్ మహంతి, రాచకొండ సిపి సుధీర్ బాబు రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. సో వాళ్ళు చాలా స్ట్రిక్ట్గా ఉన్నట్టయితే కనిపిస్తున్నది. ఇది కంటిన్యూ అవ్వాల్సిన అవసరం ఉన్నది. ఈ రాష్ట్రం బాగు కోసం చాలా డేంజరస్ సిచ్యువేషన్లో తెలంగాణ ఉన్నది. మీకు గ్రామాల్లో కూడా గాంజా దొరకని గ్రామం లేదు ఇవాళ. దాన్ని పూర్తిగా అరికట్టాల్సిన అవసరం ఉంది. భవిష్యత్తు కోసం, పిల్లల భవిష్యత్తు కోసం, ఈ తెలంగాణ భవిష్యత్తు కోసం ప్రభుత్వం చాలా స్ట్రిక్ట్గా పనిచేయాల్సిన అవసరం ఉంది. మీరు చూడండి, ఈ దేశంలో ఏడ డ్రగ్స్ దొరికినా దానికి లింక్స్ మొన్నటిదాకా లాస్ట్ 5 years అయితే ఇక విచ్చలవిడిగా పెరిగిపోయింది.